అంతరిక్ష రంగంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎన్నో విజయాలను సాధించింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల కంటే స్పేస్ రంగంలో ఎంతో ముందు ఉన్న నాసా, భవిష్యత్లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అంతరిక్షంలో పరిశోధనలను చేస్తోంది. తాజాగా నింగిలోకి పంపించేందుకు స్నేక్ రోబోను పంపించేందుకు సిద్ధమైంది. అయితే ఈ స్నేక్ రోబో వెనుక యువ భారత సైంటిస్ట్ ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చితే అంతరిక్ష రంగంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దూసుకెళ్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆర్టిమిస్ ప్రయోగం ద్వారా చంద్రుడిపైకి మానవుడిని పంపించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు అంగారకుడిపైకి కూడా మానవ సహిత యాత్రలను కూడా చేపట్టాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. ఇక నాసాలో భారత్కు చెందిన శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఇండో అమెరికన్లు కూడా చాలా మంది ఉన్నారు. మరోవైపు భారత శాస్త్రవేత్తలను తీసుకునేందుకు నాసా సిద్ధంగానే ఉంటుంది. నైపుణ్యాలు, టాలెంట్ ఉన్న సైంటిస్టులకు ఎన్నో అవకాశాలు అందిస్తోంది. ఇప్పటివరకు 13,000 మందికి పైగా చంద్రునిపైకి తమ పేర్లను పంపడానికి నమోదు చేసుకున్నారు. వైప మిషన్ ద్వారా నాసా చంద్రుని ఉపరితలంపై గతంలో ఎన్నడూ అన్వేషించని భాగాలను అధ్యయనం చేసి అన్వేషిస్తుంది. వైప ప్రాజెక్ట్ మేనేజర్ డేనియల్ ఆండ్రూస్ మాట్లాడుతూ, ఈ మిషన్ను చంద్రునిపై ఉన్న వనరులను అర్థం చేసుకోవడాన్ని ఓ గేమ్ చేంజర్ గా అభివర్ణించారు.